తండ్రి నమ్మని కొడుకు. చివరికి తండ్రి గర్వంగా చెప్పుకున్న కొడుకు. పల్లెటూరి ఉదయం కోళ్ళ కూతలతో మొదలయ్యేది. ఆ ఊరిలో సత్యం అనే రైతు ఉండేవాడు. కష్టపడే మనిషి. మాటల్లో కఠినం, మనసులో ప్రేమ ఉన్నా బయటకు చూపించలేని వ్యక్తి. అతనికి భార్య లక్ష్మి, ఒకే కొడుకు రాము. రాము చిన్నప్పటి నుంచే మిగతా పిల్లల్లాగా ఉండేవాడు కాదు. పుస్తకం ముందు కూర్చోమంటే 5 నిమిషాల్లో లేచి బయటకు పరిగెత్తేవాడు. గాలిపటాలు ఎగరేయడం, చెట్లెక్కడం, మెకానిక్ షాప్ దగ్గర నిలబడి పాడైన సైకిళ్ళు చూస్తూ ఉండడం అతనికి చాలా ఇష్టం. సత్యానికి అది అస్సలు నచ్చేది కాదు. చదువు లేని వాడికి విలువ ఉండదు, నువ్వేమవుతావురా అని ప్రతిరోజు తిట్టేవాడు. రాము మొదట నవ్వేసేవాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ మాటలు గుండెల్లో గుచ్చుకునేవి. స్కూల్లో టీచర్ ఒకరోజు అడిగాడు, పెద్దయ్యాక ఏమవుతారో చెప్పండి అని. మిగతా పిల్లలు ఒకళ్ళు డాక్టర్ అవుతామని, ఒకళ్ళు పోలీస్ అవుతామని, మరొకళ్ళు టీచర్ అవుతామని చెప్పారు. రాము లేచి, నేను పెద్ద గ్యారేజ్ పెడతాను సార్, కార్లు బాగు చేస్తాను అన్నాడు. క్లాస్ మొత్తం నవ్వింది. టీచర్ కూడా నవ్వి, ముందు పాస్ అవ్వు అన్నాడు. ఆ రోజు రాము ఇంటికి వచ్చి మూలన కూర్చున్నాడు. తల్లి లక్ష్మి అడిగింది, ఏమైంది బిడ్డా అని. అమ్మా, నేను చెప్పేది విని అందరూ నవ్వుతున్నారు, ఎందుకు నన్ను ఎవ్వరూ నమ్మరు అంటూ బాధపడతాడు. లక్ష్మి తల నిమిరి, నవ్వనివ్వు బిడ్డా, ఒకరోజు నీకోసమే నవ్విన వాళ్ళు చప్పట్లు కొడతారు అని అంది. అది రాముకు బలమైంది. కానీ ఇంట్లో సత్యం మాత్రం మారలేదు. మార్కులు తక్కువ వస్తే తిట్లు, పొలం పనులు సరిగ్గా చేయలేకపోతే తిట్లు, బంధువుల ముందు అవమానం. నా దురదృష్టం నువ్వు పుట్టడం అని కూడా అన్నాడు ఎన్నోసార్లు. ఆ మాట ప్రతిసారి రామును లోపల నుంచి చంపేది. ఒకసారి ఇంటికి బంధువులు వచ్చారు. అందరి ముందు సత్యం అన్నాడు, వీడితో నాకు ఎలాంటి ఆశలు లేవు, రోజు తిని తిరుగుతాడు అని అన్నాడు. ఆ మాటకి అందరూ నవ్వారు. రాము మాత్రం తల వంచి నిల్చున్నాడు. ఆ రాత్రి తల్లి ఒడిలో ఏడ్చాడు. అమ్మా, నాన్న నన్నెందుకు ఇష్టపడడు అని అడిగాడు. లక్ష్మి కన్నీళ్లు దాచుకొని, ఇష్టమే బిడ్డా, కానీ చెప్పటం రాదు అని అంది. కాలం గడిచింది. 10th పరీక్షల్లో రాము ఫెయిల్ అయ్యాడు. సత్యం కోపంతో ఇల్లంతా కుదిపేశాడు. ఇప్పటికైనా అర్థమైందా, నువ్వు ఏ పనికి పనికిరాని వాడివి అని అన్నాడు. రాము మొదటిసారి ఎదురు చూసి అన్నాడు, నాన్న, నేను చదువులో బాగోలేను, కానీ ఏదో ఒకటి చేయగలను అని అన్నాడు. సత్యం నవ్వి, నువ్వా, నీతో ఏమీ కాదు అన్నాడు. ఆ రాత్రే రాము నిర్ణయం తీసుకున్నాడు. తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, నేను వెళ్తున్నా, ఏదో ఒకటి సాధించి తిరిగి వస్తా అన్నాడు. లక్ష్మి గుండె పగిలింది. ఎక్కడికి బిడ్డా అని అన్నది. నన్ను నమ్మే చోటికి వెళ్తున్నానమ్మా అన్నాడు. ఉదయం ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయాడు. పట్టణం అతనికి కొత్త ప్రపంచం. చేతిలో డబ్బు లేదు, ఆకలి ఉంది, భయం ఉంది. కానీ తిరిగి వెళ్తే అవమానం మాత్రమే ఉంది. ఒక చిన్న హోటల్లో పని దొరికింది. ప్లేట్లు కడిగాడు, నేల ఊడ్చాడు, మిగిలిన అన్నం తిన్నాడు. రాత్రి వెనుక గదిలో నిద్రపోయాడు. పక్కనే ఒక గ్యారేజ్ ఉండేది. అక్కడ కార్లు, బైకులు బాగు చేస్తుంటే గంటల తరబడి చూస్తుండేవాడు. గ్యారేజ్ యజమాని శేఖర్ గమనించాడు. ఏంట్రా చూస్తుంటావు పద్దాక అని అడిగాడు. నాకు ఈ పని నేర్చుకోవాలని ఉంది అన్న అని అనేవాడు. శేఖర్ నవ్వి, ఉదయం హోటల్ పని, సాయంత్రం ఇక్కడికి రా అని అన్నాడు. అది రాముకు రెండో జన్మలా మారింది. నూనె చేతులకు అంటింది, గ్రీజ్ ముఖానికి పట్టింది. కానీ అతని కళ్ళలో వెలుగు పెరిగింది. రోజురోజుకి నేర్చుకున్నాడు. చిన్న పని నుంచి ఇంజిన్ ఓపెన్ చేసే స్థాయికి చేరాడు. హోటల్ జీతం కొద్దిగా సేవ్ చేసేవాడు. తల్లికి మాత్రం అప్పుడప్పుడు డబ్బు పంపించేవాడు. పేరు మాత్రం రాసేవాడు కాదు. లక్ష్మి అర్థం చేసుకునేది, నా బిడ్డే పంపాడు అని గుండెల్లో పెట్టుకునేది. సత్యం బయటికి చెప్పకపోయినా రామును మిస్ అయ్యేవాడు. కానీ అహంకారం వల్ల అడగలేకపోయాడు. ఒకరోజు శేఖర్ అన్నాడు, నీ చేతిలో టాలెంట్ ఉంది, నీతో షాప్ పెట్టాలి అని అన్నాడు. రాము నవ్వి, నా దగ్గర డబ్బెక్కడుందన్నా అని అన్నాడు.
డబ్బు లేకపోతే ఏమిరా, నమ్మకం ఉంది కదా, అది చాలు అన్నాడు శేఖర్. ఇద్దరూ కలిసి చిన్న గ్యారేజ్ పెట్టారు. పేరు పెట్టారు రాము ఆటో కేర్ అని. మొదట రోజుకి ఒక్క బండి మాత్రమే వచ్చేది. తర్వాత 2 కస్టమర్లు. నెలలు గడిచే కొద్దీ పేరు పెరిగింది. ఎవరైనా అడిగితే శేఖర్ పేరు చెప్పేవాడు. ఈ షాప్ అసలు యజమాని రాము అని అన్నాడు. నేను తోడుగా ఉంటాను అంతే అని చెప్పాడు. రాము కష్టపడ్డాడు. నిజాయితీగా పనిచేశాడు. మోసం చేయలేదు. కస్టమర్లను గౌరవించాడు. కొన్ని ఏళ్లలోనే మరో బ్రాంచ్ తెరిచాడు. తర్వాత కార్ సర్వీస్ సెంటర్ పెట్టాడు. ఆ తర్వాత స్పేర్ పార్ట్స్ షాప్ పెట్టాడు. ఒకప్పుడు ప్లేట్లు కడిగినవాడు ఇప్పుడు 10 మందికి జీతాలిస్తున్నాడు. ఒకరోజు పెద్ద కారులో తన ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలో దుమ్ము ఎగిరింది. అందరూ బయటికి వచ్చారు. కారులో నుంచి దిగిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. అరే, ఇది రాము కదా అని అన్నారు. సత్యం ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. వయసు పెరిగింది. భుజాలు వంగాయి. రాముని చూసి కళ్ళల్లో నమ్మలేని చూపు. రాము దగ్గరకు వెళ్ళాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత సత్యం గొంతు వణికింది. నువ్వేనా నా రాము అని అడిగాడు. అవును నాన్న అని జవాబిచ్చాడు. సత్యం కళ్ళల్లో నీళ్లు చేరాయి. నేను తప్పు చేశాను అని అన్నాడు సత్యం. రాము మృదువుగా నవ్వాడు. మీరు తిట్టకపోతే నేను బయటకు వచ్చేవాడిని కాదు. నేను ఇంతవాడిని అయింది మీ వల్లనే అని చెప్పి తండ్రిని కౌగిలించుకున్నాడు. సత్యం ఏడ్చేసేవాడు. గ్రామం మొత్తం చూస్తోంది. ఆ రోజు మొదటిసారి అతను గర్వంగా అన్నాడు, ఇతనే నా కొడుకు అని. లక్ష్మి దేవుణ్ణి చూసి చేతులు జోడించింది. తర్వాత రాము ఊరిలో విచితంగా పేద పిల్లలకు ట్రైనింగ్ సెంటర్ పెట్టాడు. చదువులో బాగోలేని వాళ్లకు స్కిల్స్ నేర్పించాడు. ప్రతి పిల్లాడికి ఒక మాట చెప్పేవాడు, మార్కులు తక్కువైతే జీవితం తక్కువ కాదు అని. సత్యం అక్కడ కూర్చొని పిల్లలకు చెప్పేవాడు, పిల్లలను తిట్టద్దు, నమ్మండి అని. కాలం చివరికి తండ్రిని కూడా మార్చింది. కొడుకును గెలిపించింది. పిల్లలకు మార్కులు తక్కువ వచ్చాయని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, చదువులో వెనుకబడ్డారని చూసి ఇవాళతో ఏమీ అవ్వదు అని అనకండి, వీళ్ళు పనికిరారు అని తీర్పు చెప్పకండి. ఒక్క మార్కు షీట్ మనిషి విలువను నిర్ణయించదు. ఒక ఎగ్జామ్ ఫలితం భవిష్యత్తును మూసివేయదు. ఒక్కసారి ఓడిపోయారని జీవితాంతం ఓడిపోతారు అనుకోవడం పెద్ద తప్పు. చదువులో టాప్ అయ్యే పిల్లలు ఉంటారు, కానీ జీవితంలో టాప్ అయ్యే వాళ్ళు చాలాసార్లు వేరే వాళ్ళే అవుతారు. ఎవరికి చదువు బాగా వస్తుంది, ఎవరికి బిజినెస్ టాలెంట్ ఉంటుంది, ఎవరికి కళలు వస్తాయి, ఎవరికి మెకానిక్ పని వస్తుంది, ఎవరికి నాయకత్వం ఉంటుంది, ఎవరికి మనుషులను గెలుచుకునే గుణం ఉంటుంది. ప్రతి పిల్లల్లో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. అది మార్కుల కాగితం మీద కనిపించకపోవచ్చు, కానీ జీవితంలో మాత్రం ప్రకాశిస్తుంది. మార్కులు తక్కువ వచ్చాయని కొడుకును అవమానించిన తండ్రులు, కూతుర్ని తక్కువగా చూసిన కుటుంబాలు తర్వాత వాళ్ళే పెద్ద స్థాయికి వెళ్ళినట్టు గర్వంగా చెప్పుకుంటారు. అందుకే పిల్లల్ని ఇతరులతో పోల్చకండి. వాళ్ళని తిట్టి విరగ్గొట్టకండి. వాళ్ళలోని ధైర్యాన్ని చంపకండి. వాళ్ళ కళ్ళను నవ్వుకోకండి. ఈరోజు మార్కులు తక్కువ వచ్చిన పిల్లాడే రేపు కంపెనీ యజమాని కావచ్చు. ఈరోజు ఫెయిల్ అయిన అమ్మాయే రేపు కుటుంబానికి అండగా నిలబడచ్చు. ఈరోజు అందరూ తక్కువ చూసిన వాడే రేపు అందరికీ ఆదర్శం కావచ్చు. తల్లిదండ్రులారా, పిల్లలకు ఒత్తిడి కాదు, ఓదార్పు ఇవ్వండి. అవమానం కాదు, ఆత్మవిశ్వాసం ఇవ్వండి. భయం కాదు, భరోసా ఇవ్వండి. తీర్పు కాదు, తోడు ఇవ్వండి. ఎందుకంటే పిల్లలను పడగొట్టే ఒక్క మాట చాలు, కానీ వాళ్ళను ఆకాశానికి తీసుకువెళ్ళే నమ్మకం కూడా ఒక్కటే చాలు. గుర్తుంచుకోండి, మార్కులు జీవితంలో ఒక భాగం మాత్రమే. పిల్లల భవిష్యత్తు మొత్తం కాదు. పరీక్షల్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ జీవితంలో గెలవకుండా ఎవ్వరూ ఆపలేరు. మార్కు షీట్లో తక్కువ నెంబర్ వచ్చిన పిల్లాడిని తక్కువ అంచనా వేయొద్దు. అదే పిల్లాడు ఒకరోజు చరిత్రలో పెద్ద పేరు రాయొచ్చు. మీకు ఈ కథ నచ్చి హృదయాన్ని తాకితే లైక్ చేయండి. ఇలాంటి నిజ జీవితానికి దగ్గరైన కథలు మరందరికో చేరడానికి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. మార్కులు తక్కువ వచ్చాయని బాధపడుతున్న ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి పిల్లవాడికి ఈ సందేశం చేరాలి. కామెంట్ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి. మార్కులు ముఖ్యమా లేక టాలెంట్ ముఖ్యమా అని. సబ్స్క్రైబ్ చేయండి. మనసును తాకే కథలు, కుటుంబ విలువలు, జీవితాన్ని మార్చే సందేశాలు ప్రతిరోజు చూడడానికి. ఇంకొక చివరి మాట, ఒక్క షేర్ ఎవరికైనా ధైర్యం ఇవ్వచ్చు, ఒక్క కామెంట్ ఎవరికైనా ఆశనివ్వచ్చు,
ఒక్క సబ్స్క్రైబ్ మా ప్రయాణానికి బలం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.